శ్రీకాకుళం పట్టణం మరోసారి సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాంప్రదాయ భారతీయ నృత్యకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈసారి లయశ్రీ నృత్య కళానికేతన్కు దక్కింది. ప్రముఖ నాట్య గురువు శ్రీమతి కె పరిమళహరన్ ఆధ్వర్యంలో ఐసిఎండిఏ వారి నిర్వహణలో జరిగిన త్యాగరాజ స్వామి ఆరాధనా ఉత్సవాలు సరికొత్త చరిత్రను లిఖించాయి. త్యాగరాజస్వామి కృతులతో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పంచరత్న కృతుల్లో ఒకటైన జగదానందకారకను నృత్య రూపంలో ప్రదర్శిస్తూ శ్రీ లయశ్రీ నృత్య కళానికేతన్ శిష్య బృందం అద్భుతమైన ప్రతిభను చాటింది. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడిన ప్రదర్శన మాత్రం శ్రీకాకుళం పట్టణంలోని పిఎన్ కాలనీ నారాయణ తిరుమల ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షంగా జరిగింది. శ్రీ లైఫ్ నృత్య కళా నికేతన్లో గత 15 సంవత్సరాలుగా నాట్యం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఐసిఎండిఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్న త్యాగరాజ నృత్య ఆరాధనోత్సవంలో మా శ్రీ లైఫ్ నృత్య కళా నికేతన్ తరఫున పాల్గొంటున్నాము. మొత్తం 32 మంది చిన్నారులతో కలిపి మేము ప్రదర్శన ఇవ్వబోతున్నాము. ఇది రికార్డు సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. అందరూ వేరు ప్రదేశాల నుంచి చేస్తున్నారు. ఇంకా ఇలాగా సపోర్ట్ చేయాలి, ఇంకా మన నాట్య అది అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లయశ్రీ నృత్య కళానికేతన్లో 2 సంవత్సరాల నుంచి నృత్యం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఐసిఎండిఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు త్యాగరాజ నృత్యాల్లో మేము 32 మంది నాట్యం ప్రదర్శిస్తున్నాము ఈ రోజున. నేను శ్రీకాకుళం శ్రీ లైఫ్ నృత్య కళా నికేతన్ సంస్థకి నృత్య దర్శకత్వం వహిస్తున్నాను. ఈ జనవరిలో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఐసిఎండిఏ నిర్వహిస్తున్నాము. ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో మా చిన్నారి 30 మందితో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మేము ఒక త్యాగరాజ నృత్యంతో 30 మందితో ఒక రికార్డ్ని క్రియేట్ చేసాము. అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ని మా చిన్నారి పేరు రికార్డుగా వస్తుంది. దానికి చాలా ఆనందిస్తుంది. ఈ శ్రీ లైఫ్ నృత్య నికేతన్ అనేది గత 12 సంవత్సరాల నుంచి పైగా ఇప్పటి వరకు ఉన్నారు. చాలా సీనియర్స్ పిల్లలతో, ఇప్పుడు ప్రెసెంట్ చిన్న జూనియర్స్ పిల్లలతో కూడా చేపిస్తున్నారు. మేమందరం కలిపి ఇప్పుడు ప్రోగ్రామ్ పాల్గొంటున్నాం. సాంప్రదాయ దేవాలయ వాతావరణంలో ఆధ్యాత్మికతతో మేళవించిన నృత్యం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. ఈ ఘనత కార్యక్రమంలో 35 మంది చిన్నారులు సమిష్టిగా పాల్గొని సుమారు 9 నిమిషాల పాటు నిరంతరాయంగా సాగిన నృత్య ప్రదర్శనను సమర్పించారు. చిన్న వయసులో శాస్త్రీయ నృత్యంలో తాళభావంలో లయలను అద్భుతంగా ఆవిష్కరించడం అందరి ప్రశంసలకు పాత్రమైంది. క్రమశిక్షణ, గురుభక్తి ఈ ప్రదర్శనలో స్పష్టంగా కనిపించాయి. ప్రతి అడుగు త్యాగరాజ స్వామి కృతులు మహిమను ప్రతిబింబించేలా ఉండడం విశేషం. ఈ విశిష్ట ప్రదర్శన ఫలితంగా అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీ లయశ్రీ నృత్య కళానికేతన్ బృందం పేరు నమోదు కావడం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు గర్వకారణంగా మారింది. చిన్నారుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువు గారి అంకిత భావం కలిసి ఈ ఘన విజయాన్ని సాధ్యమయ్యేలా చేశాయి. ఈ సందర్భంగా గురువు శ్రీమతి కె పరిమళహరన్కి ఐసిఎండిఏ సేవారత్న 2026 అవార్డును ప్రదానం చేయడం మరో విశేషం. సంవత్సరాల తరబడి శాస్త్రీయ నృత్యాన్ని సేవాభావంతో బోధిస్తూ అనేక మంది శిష్యులను తీర్చిదిద్దిన ఆమె కృషికి ఇది తగిన గుర్తింపుగా నిలిచింది. ఈ అవార్డు ఆమె వ్యక్తిగత విజయమే కాకుండా శ్రీకాకుళ సాంస్కృతిక రంగానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు.